మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియులారా, మరి ఉదయకాల సమయం దేవవాక్యం ధ్యానించకుండా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల వయస్సేని బంగారు లెక్కన వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కలిసి కాపాడి సంరక్షించండి. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేసి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని ఇస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. నిర్గమ ఏర్పాటు చేయడం వాక్యభాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేస్తున్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాబడినవి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటకు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధను, హస్తనిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, సంపూర్ణ మగుటకు సాగిపోదము అని పౌలు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క కనికర కృపలను బట్టి, ఆయన మానవుల రక్షణార్థము చేసిన ఆ బలిదాగం అంటే పాపములో మరణములో ఉన్న మనలను రక్షించుట కొరకు, క్షమించుట కొరకు తండ్రి యొక్క ప్రేమ చేత మన అపరాధములను, పాపముల నుండి మనల్ని ఆయన విడిపించాడు. కాబట్టి ఇక్కడ నిర్జీవ క్రియలను విడిచి అంటున్నాడు. అంటే ఇహ సంబంధమైన, భూ సంబంధమైన వాటి అందు దాకా పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆత్మ చేత మనము దినదినము జీవించేవారమై ఉండాలి. కాబట్టి క్రీస్తు యొక్క మాటను, క్రీస్తు యొక్క ప్రేమను, విశ్వాస విషయములో బాప్తిసమును గూర్చిన బోధయు, ఇవి చాలా అవసరమనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుసు మనస్సు పొందినట్లుగా, అంటే హృదయ అంతరంగములను పరిశోధించడి సర్వశక్తి గల దేవుని యొక్క సమ్ముఖమందు మనము ఆయనతో మార్పును కలిగిన వారముగా, దేవుని యొక్క వాక్యము చేత, ఆత్మ చేత నింపబడ్డ వారమై ఉండాలని, దేవుని యందలి విశ్వాసమును, అంటే ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము జీవించాలి. ఈ బాప్తిస్మములను గూర్చిన బోధ అన్నాడు. అంటే ఈ పునరుత్థాన సంబంధమైన స్నానం అనేది అది ఆత్మీయ స్థితిని గుర్తు చేసేదిగా ఉండాలి. హస్తనిక్షేపమును, మృతుల పునరుత్థానమును అంటారు. అంటే మరణము తర్వాత తిరిగి మనకి జన్మ అనేది ఉన్నది కాబట్టి, ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో ఆయన యందు విశ్వాసం ఉంచు వారు కూడా అట్టి రీతిగా ఆ యొక్క జీవము కలిగి ఉంటారు. కాబట్టి నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అంటారు. అంటే ఏది దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడో, ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఆయన అనుగ్రహించను. కాబట్టి శరీరముతో, లోకముతో, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సుకరించక జీవము కలిగిన వాక్యమునందు మనం ఏమై ఉండాలో చెప్తున్నాడు. నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు సాగిపోదాం. అంటే మనందరి నిమిత్తము, మన పాపల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా, నరావతారిగా ఆయన జన్మించి ఆయన మన నిమిత్తము చేసిన ఈ గొప్ప రక్షణ కార్యాన్ని గుర్తు చేస్తూ
సంపూర్ణమగుటకు సాగిపోతాడు. ప్రభు ఎలాగైతే మన కొరకు ఆయన కార్యం చేశారో అందును బట్టి, ప్రభువును బట్టి మనము ప్రభుతో జీవించాలి. కాబట్టి దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయడం అనేది ప్రభువు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశములో సాగేవారిగా ఉండాలి తప్ప లోకముతో, పాపముతో, శరీరముతో మనము ఏమాత్రము సరైన రీతిలో ఉండకూడదు అని చెప్తూ, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై అంటారు. అంటే క్రీస్తులో, ప్రేమలో, పరిశుద్ధాత్మలో, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దేవుని యొక్క నడిపింపులో కొనసాగుతున్న నీవు మరలా ఏమన్నాడు? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారయ్య అంటారు. మరలా ఆ యొక్క స్థితిని నీవు కోల్పోకూడదు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడుతూ ఆ ఆత్మ ద్వారా జీవిస్తున్నావో ఆ విషయాలన్నిటిని గుర్తు చెప్తూ అన్నాడు, దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అంటే ఒకప్పుడు ప్రభువులో, పరిశుద్ధాత్మలో, దేవునిలో బలముగా, శక్తివంతముగా ఉండి నేడు లోకముతో, ఐహిక విచారాలతో బందీలైపోయి ఆ ప్రేమను పోగొట్టుకున్న వారిని గురించి చెప్తున్నాడు. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమంటాడు. కాబట్టి నీవు వెలిగింపబడ్డాక ఆ వెలుగులో నువ్వు కొనసాగాలి. ఆ వెలుగులో నువ్వు కొనసాగడమే కాదు, నీవు మరలా లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు పోక ఆత్మయందు నిలిచిన వాడవై క్రీస్తులో, అందుకనే తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటున్నాడు. అంటే ఒకసారి మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన క్రీస్తుని కలిగి ఉండాలి తప్ప నువ్వు ప్రతిసారి పాపం చేసి, అతిక్రమం చేసి ఆయన యొక్క కార్యాలను అవమానపరిచే రీతిగా నీవు ఉండకూడదనే విషయాన్ని చెప్తూ బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు అంటే ఎవరిని? ప్రభువుని బట్టి. అంటే ఆయన నామము మరి ఇటివారిని బట్టి అవమానపరచబడుతుందని. ఎందుకంటే ప్రభు అంటాడు, ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేడు గాని ఆయన చిత్తాన్ని జరిగించేవాడే. కాబట్టి క్రీస్తు యొక్క చిత్తాన్ని కలిగి ఆత్మయందు నిలిచిన వాడు ఆ ఆత్మలో కొనసాగువాడై ఉండాలి. కాబట్టి బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. కాబట్టి వారు మరలా క్రీస్తులోకి రావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఎవరైతే ఆత్మతో, సత్యముతో, దేవుని యొక్క మాటల చేత మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచిన క్రీస్తుని కలిగిన వారై ఉంటారో అటివారు ప్రభువులో, పరిశుద్ధ ఆత్మలో ఆయన వచ్చు పర్యంతము, ఆయన రాకడ పర్యంతము ఆయనతో సదాకాలము జీవించేవారై ఉండాలి. కాబట్టి సంపూర్ణమగుటకు సాగిపోదము అంటున్నాడు. ప్రభువులో సాగిపోవాలి. వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో, ఆత్మీయ స్థితిలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని నిరంతరము ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమే ఉండాలని, నెరదిన పరిచర్యలో, సేవలో ఆయన సన్నిధి మనందరము ఆయన రాకడ పర్యంతము ఎదురు చూచేవారుగా ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యం అందు ప్రవేశించి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమే ఉండాలని పౌలానాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, శరీరధారి, వాక్యధారి, ఆత్మరూపుడ,
మమ్ములను మా పాపముల నుండి విడిపించి మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువా, మా అందరి నిమిత్తము శ్రమపరచబడి హింసింపబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి యా మా నిమిత్తము మా పాపముల నిమిత్తము మీరు చిందించిన రక్తాన్ని బట్టి నేడు మేము స్వస్థతను పొంది మీ పరిశుద్ధతలో కొనసాగుటకు మీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వాళ్ళు లేవనెత్తువాడు, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరుస్తుంది. ఎక్కడ దగ్గర కూడి నీ నామాన్ని స్థుతిస్తున్నారు, కనపరుస్తున్నారు, అక్కడ మీ కార్యాలను వారి పట్ల జరిగించి మీ సాక్షిగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థన చేసి ప్రభువా, ఏ ఒక్కరూ నశించక అంతకందరం వారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను రాజ్యంలో జరగలందులో కట్టిక్రమగా చేయమని ఏ సన్నత నామను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మానదనాలు మాకు దయచేయం, నడల ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలకు ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతోడండి సంరక్షించనగాక. ఆమె.